Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వాడికి ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకోవాలి. 1 క్యారెట్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకోవాలి. 2 లేక 3 బీన్స్ ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని 2 times బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. రైస్ ని కూడా 2 times బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ ని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. మీ దగ్గర స్టీల్ కుక్కర్ ఉంటే స్టీల్ కుక్కరే వాడండి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది బేబీ హార్ట్ ని, లంగ్స్ ని, కిడ్నీస్ ని హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది బేబీ స్కిన్ ని, హెయిర్ ని, ఐస్ ని అండ్ లివర్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. ఇది బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. 2 minutes తర్వాత బీన్స్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. బీన్స్ లో హై ఫైబర్ ఉంటుంది. ఇది ప్రివెంట్ కాన్స్టిపేషన్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది బేబీస్ ని ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తుంది. దీంట్లో జింక్ కూడా ఉంటుంది. బీన్స్ బేబీని హెల్తీగా ఉంచుతుంది. ఇప్పుడు మూంగ్ దాల్ కూడా వేసుకొని 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. మూంగ్ దాల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి. ఇది బేబీస్ కి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది బేబీస్ లో హెయిర్, స్కిన్ ఇంకా నెయిల్స్ ని హెల్తీగా ఉంచుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి రైస్ కూడా వేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. రైస్ లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి. దీంట్లో ప్రోటీన్ ఇంకా కాల్షియం కూడా ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా బేబీలో వెయిట్ గెయిన్ కూడా చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 glass వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 whistles వచ్చే వరకు కుక్ చేసుకోండి. 4 whistles తర్వాత ఇది కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. 6 months to 1 year బేబీకి అయితే మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసి ఫీడ్ చేయండి. 1 year అబోవ్ బేబీస్ కి అయితే స్మాష్ చేసి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.